హలో! నమస్తే. అందరికీ స్వాగతం. నా ఛానల్ వరల్డ్ ప్రవీరాకి. ఈరోజు టాపిక్ కాలాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు సాగాలా? కాలానికి అనుగుణంగా జీవితం గడపాలా? లేకపోతే కాలాన్ని జయించి జీవితానికి అర్థం, పరమార్థం తెలుసుకోవాలా? ఇందులో ఏది ముఖ్యం? జీవితంలో ముందుకు సాగాలంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. కాలం చాలా అమూల్యమైనది. ఒక్కసారి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. మనం లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధనకు సమయాన్ని వృధా చేసు సరైన విధంగా సమయాన్ని ఉపయోగించుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనది. సమయం చాలా తొందరగా గడిచిపోతుంది. ఎవరి కోసం ఆగదు. తర్వాత క్రమంగా కాలానికి అనుగుణంగా జీవితాన్ని గడపాలి అనేది చేసే ప్రతిదీ మనం చేతుల్లో ఉండదు. సామాజికంగా, రాజకీయంగా మరి ప్రకృతి పరంగా చూస్తే మనం ఆ కాలానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. లేకపోతే మనం కష్టపడవచ్చు లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. మన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుని కాలాన్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ అనుకూల పరిస్థితులు సమయం వచ్చే వరకు ఓపికగా ఉండాలి. దీన్ని కాలాన్ని జయించడం అనవచ్చు. దీని వలన మనకు అర్థం అవుతుంది. ఎలాంటి కాలాన్ని అయినా మనం మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి. కొన్నిసార్లు ఓపికగా వేచి ఉండడమే కాలాన్ని జయించడం అనవచ్చు. ఓపికగా వేచి ఉండలేకపోతే అది కాలానికి ఎదురు వెళ్ళడం అవుతుంది. ఇది మనకు తెలియకుండానే జరుగుతుంది. కానీ మనం మాత్రం జీవితంలో నష్టపోయేది మరియు ఇబ్బంది పడుతూనే ఉంటాం. కాబట్టి కాలాన్ని వృధా చేసుకోకుండా సమయపాలనతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. మనం మన లక్ష్యాలను సాధించడం, మెరుగైన ఫలితాలను పొందడం, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కలలను సాకారం చేసుకోండి. జీవిత సమయం చాలా స్వల్పమైనది. కానీ ఎంతో విలువైనది. కాబట్టి మీరు జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కాలానుగుణంగా నడుచుకుంటూ, కాలాన్ని జయించడం ద్వారా మీ జీవితాన్ని, మీ బంధాలను మరింత బలోపేతం మరియు ఆనందమయం చేసుకోండి. ధన్యవాదాలు. మీ ఎంబీబీఎస్ రెడ్డి. నా ఛానల్‌ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.